ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా టీడీపీకి అనుకోండి, ఇప్పుడు ఫుల్ కష్టకాలం ఉంది. అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టామని సమర్థించుకున్న వాళ్ళు ఏం వ్యాఖ్యలు చేశారని జోగి రమేష్ ఇంటిని తగలబెట్టారు అని అడుగుతూ ఉంటే సమాధానం లేదు. వీళ్ళు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో అన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంబటి రాంబాబు చేసిన ఒక అనుచిత వ్యాఖ్య తర్వాత పశ్చాత్తాపడ్డారు. దానికి ఆయన ఇల్లు కార్లు తగలబెడితే, ఏమి అనుకున్న జోగి రమేష్ ఇల్లు తగలబెడితే, ఇప్పుడు మరి ఇలా మాట్లాడిన వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకొని ఉండాలి అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరోవైపు తిరుపతి లడ్డూ మీద వీళ్ళు ఏమన్నారు, తిరుమల లడ్డూ మీద ఫైనల్గా ఏమొచ్చింది, అన్నీ వీళ్ళకు చుట్టుముట్టేశాయి. రాష్ట్రపతి పాలన విధించాలని కొందరు, కేంద్ర హోంశాఖ ఇంటర్ఫియర్ కావాలని చెప్పి కొందరు, రూల్ ఆఫ్ లా లేదు అని కేంద్రానికి ఫిర్యాదులు వరుస పెట్టి, ఈ క్రమంలో బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యులు బయటకు వచ్చారు. అంటే బీజేపీలో ఉన్నా కూడా వాళ్ళని తెలుగుదేశం పార్టీ నేతలుగానే చూస్తారు. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఉన్నారు, సీఎం రమేష్ గారు ఉన్నారు. వీళ్ళని ప్యూర్ బీజేపీ మనుషులు అని చెప్పి అనుకుంటారా ఏమో, చాలామంది అయితే అనుకోరని నేను అనుకుంటూ ఉన్నాను. పూర్తిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ మనుషులు అంటారు. వీళ్ళు రంగంలోకి దిగారు. వరుస పెట్టి మీడియా సమావేశాలు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను సభ్య సమాజం హర్షించదు అంటున్నారు పురంధరేశ్వరి గారు. ఇల్లు తగలబెట్టి, పెట్రోల్ బాంబులేసి, కార్లు తగలబెట్టేసి సభ్య సమాజం సపోర్ట్ చేస్తుందా? మరి తెలియదు, మరి మేడమే చెప్పాలి అది కూడా. సీఎం రమేష్ గారు వచ్చారు. ఈ వైసీపీ వాళ్ళ బుద్ధులు పోగొట్టుకోలేదు, మహిళల మీద వీళ్ళు చాలా దారుణంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని మళ్ళీ ఇంకా చంద్రబాబు గారి తల్లిని కూడా అవమానించే విధంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. ఇంక ఎన్ని అర్థాలు, ఎన్ని పెడార్థాలు తీస్తారు అని చెప్పి కేంద్రానికి మొత్తం తెలుసు, వైసీపీనే ఈ అల్లర్లను ప్రేరేపిస్తుంది అని చెప్పి కేంద్రం దగ్గర సమాచారం ఉంది అంటూ ఉన్నారు. వైసీపీ అల్లర్లను ప్రేరేపించిందా? సిబిఐ ఇచ్చే ఛార్జ్షీట్కి విరుద్ధంగా ఫ్లెక్సులు వైసీపీ వేసిందా? ఫ్లెక్సుల దగ్గర వైసీపీ కట్టెలు పట్టుకొని కాపులా కాసిందా? వైసీపీ నాయకులు వెళ్ళి టీడీపీ వాళ్ళ నాయకులు ఇల్లు తగలబెట్టారా? వాళ్ళ కార్లు తగలబెట్టారా? వాళ్ళ మీద దాడి చేశారా? ఫ్లెక్సులు పెట్టింది ఎవరు? అడ్డదిడ్డంగా తప్పుడు ఫ్లెక్సుల దగ్గర కట్టెలు పట్టుకొని కాపలా కాసింది ఎవరు? నాయకుల కార్ల మీద దాడులు చేసింది ఎవరు? ఇళ్ళని తగలబెట్టింది ఎవరు? కార్లు తగలబెట్టింది ఎవరు? కేంద్రం దగ్గర పూర్తి సమాచారం ఉంది. వైసీపీ ఆగడాలన్నీ కేంద్రం గమనిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు వీటిని చాలా బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సాగుతూ పోయింది సీఎం రమేష్ గారి మీడియా సమావేశం. ఒకేసారి వచ్చేసారు పురంధరేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళంతా. అరే ఎక్కడ మళ్ళీ చంద్రబాబు గారికి, ఆ పార్టీకి ఏమైనా కాసింత ఇబ్బంది అవుతుందేమో అని. ఇంత దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉంటే, పాలకులు అనబడే వాళ్ళు అలా చూస్తూ ఉంటే, ఒకరికొకరు తగలబెట్టుకుంటూ పోతూ ఉంటే ఏం కావాలి రాష్ట్రం?